నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా పేసర్లు బంతులతో నిప్పులు చిమ్మారు. హైదరాబాద్ ప్లేయర్లు టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ సఫారీలకు చుక్కలు చూపించాడు. ఏకంగా 15 పరుగులిచ్చి 6 వికెట్లను తీసి విశ్వరూపం చూపించాడు. సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్ ను తన బంతులతో చీల్చి చెండాడాడు. సిరాజ్ తో పాటు ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా చెరో 2 వికెట్లు తీసి సఫారీ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించారు. భారత పేసర్ల ధాటికి మొదటి ఇన్నింగ్స్ లో 23.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 55 పరుగులకే ఆల్అౌట్ అయింది. మొత్తం సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో 2 మాత్రమే 2 అంకెల స్కోర్ చేశారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాకు తొలి ఇన్నింగ్స్ 4వ ఓవర్లోనే సిరాజ్ బౌన్సర్లతో బెంబేలెత్తించాడు. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ మాక్రమ్ ను 2 పరుగులకే పెవిలియన్ పంపించాడు. ఇక సిరాజ్ వేసిన తన 2వ ఓవర్లోనే మరోసారి చెలరేగి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎల్గర్ ను 4 పరుగులకే క్లీన్ బౌల్డ్ చేశాడు. కేవలం 3 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్ ను 9వ ఓవర్లో బుమ్రా అవుట్ చేశాడు. ఆ తరువాతి ఓవర్లోనే సిరాజ్ మరోసారి బంతితో చెలరేగటంతో 1 డౌన్ బ్యాటర్ టోనీ డి జోర్జి కీపర్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తరువాత కూడా దూకుడు కొనసాగించిన సిరాజ్ ఒకే ఓవర్లో 12 పరుగులు చేసిన డేవిడ్ బెండింగ్హామ్ తో పాటు మార్కు జాన్సన్ ను డకౌట్ చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికా జట్టు 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే మరోసారి చెలరేగిన సిరాజ్ 15 పరుగులు చేసిన కైల్ వెరైన్ ను అవుట్ చేశాడు. దీంతో ఇక సఫారీ జట్టు ఆల్అౌట్ కావటానికి ఎంతో సమయం పట్టలేదు. దీంతో 55 పరుగులకే సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. అలాగే టెస్టుల్లో మన జట్టు ప్రత్యర్థిని ఆల్అౌట్ చేసిన అతి తక్కువ స్కోర్ కూడా ఇదే. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.